9 grains కి స్వాగతం. ఇప్పుడు మనం బనానా మిల్క్ షేక్ చేసుకుందామండి. వేసవి ఎండలు మొదలైనవి. ఆ ఎండలు భరించాక మనం రకరకాల మిల్క్ షేకులు జ్యూసులు చేసుకుందాం. ఈ మిల్క్ షేక్ మీరు కూడా చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డజన్ అరటిపళ్ళు తీసుకున్నామండి. ఈ సైజు ఇలా ఉంది. ఒలుచుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. మిగతా కూడా ఇలాగే కట్ చేసుకుందాం. అరటిపళ్ళు కట్ చేసుకున్నామండి. ఈ మిక్సీలో వేసుకుందాం. ఈ జ్యూసర్ చేయడండి. 5 జీడిపప్పులు అండి, 4 బాదం పప్పులు, అరకప్పు చక్కెర వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు చక్కెర వేసుకోండి. 1 కప్పు పాలు పోసుకుందామండి. ఈ చిక్కటి పాలు 5 గడ్డలు వేసుకుందామండి. ఒక 10 గడ్డలు వేసుకుంటున్నాను. ఇది మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకోవటం అయిందండి. గ్లాసులో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుందాం. దీని మీద కొంచెం హార్లిక్స్ చల్లుకుంటే బాగుంటుందండి. బూస్ట్ కూడా వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. పైన జీడిపప్పు పలుకులు వేసుకుందామండి. బనానా మిల్క్ షేక్ రెడీ అండి.